హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ చేతి వంటలు అండ్ బ్లాగ్స్. ఇది మార్నింగ్ డైలీ నా రొటీన్ వీడియో అనమాట. మార్నింగే 5కి నేను లేచేస్తానండి. 5కి లేచిన వెంటనే బ్రష్ చేసి ఇప్పుడు పిల్లలకి మా వారికి క్యారేజ్లు అయితే ప్రిపేర్ చేయాలి. ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే నేను కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకొని హనీ అండ్ లెమన్ వాటర్ అయితే తాగుతాను. ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తాను కదా, కొంచెం బెల్లీ ఫ్యాట్ అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి మార్నింగే డైలీ కూడా రోజు ఇది తీసుకుంటాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను. టిఫిన్ కోసం ముందు రోజు నైటే దోశలకి రుబ్బేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేస్తే పులిసిపోద్దని చెప్పేసి దోశలు ప్రిపేర్ చేసినప్పుడే నేనైతే సాల్ట్ అనేది వేసుకుంటాను. నెక్స్ట్ ప్రతిరోజు కూడా ఏదో ఒకటి కర్రీ అనేది పిల్లలకి కొంచెం డిఫరెంట్గా చేస్తాను. వారంలో 1, 2, 3 రోజులు క్యారేజ్లో అయితే ఆకుకూరలు ఉండేటట్లుగా నేనైతే చూసుకుంటానండి. చుక్కకూర అయితే తీసుకొచ్చారు మా వారు. ఇప్పుడు దాన్ని ఓన్లీ నార్మల్గా చుక్కకూర అయితే పిల్లలు తినడానికి ఇష్టపడరు. అందుకని పప్పు వేసేసి పప్పు చుక్కకూర అయితే నేను ప్రిపేర్ చేశాను. క్యారీస్కి అయితే రైస్ అయితే అయిపోయింది. పప్పు చుక్కకూర కలిపి కుక్కర్లో విజిల్ అయితే పెట్టేశాను. అది ఉడికిపోయింది. ఇంకొక సైడ్ అయితే పోపు అనేది నేను వేసేసుకుంటున్నాను. వీడియో అనేది పూర్తిగా చూపించట్లేదు. ప్రతిసారి ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఏదో ఒక పని మీద డైలీ రొటీన్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా ఎలా ఉంటుంది అనేది వీడియో చేద్దాం అనుకుంటాను. కానీ ఏదో ఒక పని మీద అయితే నాకు వీడియో చేయడం అవ్వట్లేదండి. ఇప్పుడైతే పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. రైస్ కూడా పెట్టేశాను. మా వారు అయితే లేచారు. వారికి అయితే టీ పెట్టేశాను. నేను, మా వారు, మా అత్తగారు ముగ్గురం అయితే టీ తాగుతాము. మార్నింగే టీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే టిఫిన్ అయితే దోశలు కదా, దోశలకైతే టైం ఎక్కువ లేదని చెప్పేసి సింపుల్గా తొందరగా అయిపోద్దని చెప్పేసి బొంబాయి చట్నీ అయితే నేను ప్రిపేర్ చేసేసాను. చట్నీ అయిపోగానే దోశలు కూడా వేసేసి పాపకు పెట్టేసి ఆ పాప క్యారేజ్లో అయ్యి కట్టేసిన తర్వాత 8 గంటలకైతే మా వారు అయితే డ్యూటీకి రెడీ అవుతారు. నెక్స్ట్ ఆయనకి కూడా క్యారేజ్ కట్టేసి అయితే పంపించేసానండి. తర్వాత మధ్యాహ్నం నుంచి నైట్ వరకు కూడా ఎలా ఉంటుంది నా వర్క్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫామ్గా మీకైతే నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి. నా వీడియోస్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మా వారు డ్యూటీకి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నారు. ఈలోగా మా ఇంటి దగ్గరికి అయితే 3 కోతులు అయితే వచ్చాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాయి కానీ పెద్ద పెద్ద జాంపళ్ళు అయితే తెచ్చుకొని తింటున్నాయి. ఫన్నీగా అనిపించింది, అందుకే వీడియో అనేది తీసాను. అయితే షేర్ చేస్తున్నాను మీ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.